లగేజ్ అంతా అయితే ఆల్రెడీ ప్యాక్ చేసి రెడీగా ఉన్నాం. ఇప్పుడే తినటం అయితే అయిపోయింది. కాఫీ తాగేసాము, ఇంకా చిన్నది అది కూడా తినేసాము స్నాక్ లాగా. లైన్ చూడండి ఎంత ఉందో ఆయన అమ్మాల, అంత పెద్ద లైన్ ఉంది. 10:30 డిపార్చర్ అన్నాడు, 10:30కి అవ్వాలా. ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అవుతుంది. తాగడానికి ఇండిగోలో కనీసం కాంప్లిమెంటరీగా గ్లాస్లో మంచిగా ఇస్తాడు, ఇక్కడ అది కూడా ఇవ్వట్లేదు. ఇంచుమించు 2 గంటలు మనం ఫ్లైట్లోనే కూర్చున్నాం. తీసుకొచ్చారు కదా కొంతమంది ప్యాసింజర్స్ని, వాళ్ళను కొంతమందిని రిజెక్ట్ చేస్తారంట డాక్యుమెంటేషన్ ఏమన్నా లేకపోతే. హలో నమస్కారం అందరికీ, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. మేమైతే చాలా బాగున్నాము. సో ఇవాళ ఇంకా మనం కుటైసీ నుంచి అబుదాబి రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట. సో లగేజ్ అంతా అయితే ఆల్రెడీ ప్యాక్ చేసి రెడీగా ఉన్నాము. సో మన ఫ్లైట్ వచ్చేసి 10:30కి అనమాట, విజ్ ఎయిర్ కుటైసీ టు అబుదాబి. సో ఇక్కడ నుంచి రఫ్గా ఒక ½ అవర్ అలా ఉంటుంది మనకి ఎయిర్పోర్ట్, కుటైసీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇంకా అలా రోడ్డు మీదకి వెళ్ళి ట్యాక్సీ బుక్ చేసుకుని కుటైసీ ఎయిర్పోర్ట్కి వెళ్దాం. సో మనమైతే మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చేసాము. అంతా సైలెంట్గా ఉంది మొత్తం. సో ట్యాక్సీ అయితే వచ్చేసింది. మనమైతే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. కరెక్ట్గా 26 నిమిషాలు చూపిస్తుంది. సో అది ట్యాక్సీ కూడా టైంకే వచ్చింది. యాండాక్స్లో బుక్ చేసిన వెంటనే 7 మినిట్స్ ఏమో వెయిటింగ్ చూపించింది. కరెక్ట్గా 7 మినిట్స్లో వచ్చేసింది అనమాట. డిపార్చర్స్ అదిగోండి. ఎయిర్పోర్ట్ చాలా చిన్నదే, బట్ ఓకే, డీసెంట్గానే ఉంది. మరి అంత చిన్నది కాదు, అంత అలా అని మరి దుబాయ్ ఎయిర్పోర్ట్ అంత పెద్దది కాదు. సో జస్ట్ ఇంక వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం అయితే 7:45 అవుతుంది మనకి 10:30కి. సో మనం కొంచెం ముందే వచ్చినట్లే. సో ఇంకా వెళ్ళి చెక్ ఇన్ అది చేసేసి తర్వాత ఏమన్నా తినాలి. ఏమీ తినలే, పొద్దున్నే లేచి కాఫీ కూడా తాగల, గబా ఇంకా అలా సర్దుకుని రెడీ అయ్యి వచ్చేసాము. సో లోపలికి వెళ్ళి ఏమన్నా ఉంటే చెక్ ఇన్ అది అంతా అయిపోయిన తర్వాత తినాలి ఫస్ట్. సో అలా వెళ్ళి కాఫీ ఏమన్నా తాగి ఏమన్నా తినేసి వద్దామని వెళ్తున్నాము. సో ముందు రావటమే బెటర్, ఫ్లైట్ ఉన్నప్పుడు మిస్ అవ్వటం కన్నా. అందుకనే మనం ముందు వచ్చేసామన్నమాట. కాఫీ అయితే తీసుకున్నాము ఒకటి, క్యాపుచినో విత్ క్యారమెల్. బాగుంది, కాకపోతే యాజ్ యూజువల్ చాలా కాస్ట్లీ. 10 లారీలు తీసుకున్నాం ఒక కాఫీకి. అది కూడా ఇక్కడ గమ్మత్తు చూడండి, పేమెంట్ చేస్తే కార్డుతో చేయాలి, లేదా మీ దగ్గర కాయిన్స్ ఉంటే కాయిన్స్తో చేయాలంట. ఒకవేళ మీ దగ్గర నోట్లు ఉన్నాయనుకోండి, నోట్లతో చేయలేరు. ఒకవేళ లారీస్ నోట్లు ఉన్నాయి, 10 రూపాయలు 10 లారీ నోట్ ఉందనుకోండి, దాంతో పేమెంట్ చేయలేరు. ఏంటంటే మషిన్ యాక్సెప్ట్ చేయదు. మషిన్ కార్డు కానీ కాయిన్స్ కానీ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుందని చెప్తున్నారు. అదొకటి. సో ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్లో ఉన్న ఒకటే కాఫీ షాపు, అది ఒకటి డిపార్చర్స్ బ్లాక్లో ఉంది, ఇంకొకటి అటు సైడు అరైవల్ బ్లాక్లో ఉంది. సో రెండిట్లోనూ సేమ్. ఇంకా చిన్న స్నాక్స్ ఏమైనా కొనుక్కోవాలంటే వాటికి ఓకే, వాటికైతే మనం నోట్స్ ఇచ్చి అదంతా చేయొచ్చు. కానీ కాఫీ మటుకి ఓన్లీ మషిన్ కాఫీ. ఆ మషిన్లో కార్డు లేదా కాయిన్స్ మాత్రమే, అవి కూడా జార్జియన్ లారీ కాయిన్స్ కానీ లేదా ఇంటర్నేషనల్ కార్డు కానీ. అదే పరిస్థితి. సో మనం ట్యాక్సీ కానీ కొంత అమౌంట్ ప్లస్ ఒక 10 లారీస్ ఎక్స్ట్రా పెట్టాము. మిగతాదంతా బ్యాక్ టు యూరోస్ చేంజ్ చేసేసాము అనమాట. ఎందుకంటే ఇంకా మనకి లారీస్ అవసరం ఉండదని. సో ఇక్కడేమో అదే ఆ 10 లారీ ఎందుకు పెట్టాము మనం, కాఫీ ఏదైనా తీసుకుందామని. సో కాఫీ ఎలాగో కార్డ్తో చేస్తాం. ఇంకా 10 లారీస్ ఉంది. ఏం చేయాలంటే ఇక్కడ ఏదో ఇది క్రోసెంట్ లాగా ఉంది, మోస్ట్లీ బీన్స్తో చేసిందంట. సో 475 అన్నారు.
సరే అది ట్రై చేద్దామని ఒకటి తీసుకున్నాము. ఎందుకంటే మేము ఎక్కడ ట్రావెల్ చేసేటప్పుడు ఏది రెండు తీసుకున్నా బాగోట్లా. అందుకని మేము ముందు ఒకటి తీసుకుని అది కొంచెం తిని నచ్చితే ఇంకొకటి తీసుకుంటున్నాం. సో అలా ఇది ఒకటి అయితే ఇప్పుడు బీన్స్తో చేసిందంట. ఇది బీన్స్ ఉంటుందంట, బీన్స్ స్టఫ్ ఇన్సైడ్. సో అదొకటి కూడా తినేసి చూద్దాము ఎలా ఉందో. పర్వాలా, ఓకే, బాగానే ఉంది, తినొచ్చు. సో ఇప్పుడే తినటం అయితే అయిపోయింది. కాఫీ తాగేసాము, ఇంకా చిన్నది అది కూడా తినేసాము స్నాక్ లాగా. ఇంకా పావుగంట ఉంది, ఏం చేయాలో తెలీదు. ఇంకా అక్కడికి వెళ్ళి వెయిట్ చేద్దాం. సో గైస్, కరెక్ట్గా 8:30కి చెప్పిన విధంగానే విజయర్ అయితే చెక్ ఇన్ స్టార్ట్ చేసింది. లైన్ చూడండి ఎంత ఉందో, ఆయన అమ్మాల అంత పెద్ద లైన్ ఉంది. ఇప్పుడు వెళ్ళి అక్కడ నుంచోవడం కన్నా కాసేపు కూర్చుంటాం బెటర్ అని, అందుകൊണ്ട് అక్కడ కూర్చునే చైర్స్ ఉన్నాయి, వెళ్ళి అక్కడ కూర్చుందామని ఫిక్స్ అయ్యాం. టైంకి అయితే స్టార్ట్ చేశారు, సో ఇబ్బంది ఏమి ఉండదని అనుకుంటున్నాం. లెట్స్ సీ. సో గైస్, ఇప్పుడే మనం ప్లేన్లోకి అయితే వచ్చి కూర్చున్నాం అన్నమాట. నిజంగా చెప్తున్నా, ఇది హెక్టిక్ ప్రొసీజర్ అని చెప్తాను నేను. ఎందుకంటే 2 వరస్ట్ సప్లయర్స్ కాంబినేషన్ ఎలా ఉంటుందో నాకు ఇవాళ అర్థమైంది. మీరు నమ్మరు, మేము 7:45కి వచ్చి కాఫీ అది తిన్న తర్వాత నుంచి మళ్ళీ ఇప్పటి వరకు ఎక్కడా కూర్చోవాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చి 11 అవుతుంది, 3 గంటలు దగ్గర మేము ఎక్కడా కూర్చోవాలి. ఎందుకంటే లైన్ కూర్చుంటే లైన్ పోతుంది, జనాలు ఇంకా వస్తున్నారు, వేరే ఫ్లైట్స్ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు, వాళ్ళకు కూడా చెక్ ఇన్ అయిపోయిందని. ఈ విజయర్ ఒకటిను అది కొట్టేసి ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ క్రౌడ్ ఇదంతా ఇబ్బంది. ఇప్పుడే వచ్చి కూర్చున్నాం. ఇంకొక నాకు తెలిసి ఆల్రెడీ 10:30 డిపార్చర్ అన్నాడు, 10:30కి అవ్వాలా. ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అవుతుంది, కొంచెం లేటే. ఇంకెప్పుడు అయితే ఇంకప్పటికే వెళ్ళేది. అయితే ఈ విజయర్లో సీట్ రిక్లైన్ లేదు, ఓకే. మనకి ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ ఏమీ ఉండదు. అందరూ బడ్జెట్ అనుకుంటారు, కానీ మేము ఇప్పుడు రియలైజ్ అయింది ఏంటంటే మనకి లగేజ్కి ఎక్స్ట్రా పే చేయాలి, ఆన్లైన్ చెక్ ఇన్ చెయ్యాలి. ఆన్లైన్ చెక్ ఇన్ కనుక మీరు మిస్ అయితే పర్ పర్సన్ 190 dirhams, 190 dirhams పర్ పర్సన్ మీరు ఎక్స్ట్రా చెక్ ఇన్ కౌంటర్ దగ్గర కట్టాలి. ఓకే, ఇవన్నీ చూసుకుంటే ఇంచుమించు ఎయిర్ అరేబియా సేమ్ రేట్సే అవుతుంది. ఇంకా ఎయిర్ అరేబియా వాళ్ళ సర్వీస్ అయితే ఇంకా చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది. నాకు ఈ విజయర్ వాళ్ళది ఏదో చీప్ అని అనుకుని మనం ఇలా చేసాం, కానీ నాకైతే అంత సాటిస్ఫాక్టరీగా వీళ్ళ సర్వీస్ కానీ ఏమీ అనిపించలేదు, టు బి వెరీ ఫ్రాంక్. అమౌంట్ కూడా మోర్ ఆర్ లెస్ సేమ్ మన ఎయిర్ అరేబియా కానీ ఫ్లై దుబాయ్ కానీ ఆ రేంజ్లోనే ఉంది. అదొకటి. ఇంకొకటి, ఇన్ఫ్లైట్ సర్వీస్కి వస్తే మనం వాటర్ కావాలన్నా కూడా ఈ అటెండెన్స్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ స్నాక్స్ అవి సర్వ్ చేయటం పెయిడ్ కస్టమర్లకి, ఫస్ట్ ప్రయారిటీది అదే. ఎవరన్నా వాటర్ అడిగినా కూడా కొంచెం ఇదిలాగా బిహేవ్ చేస్తున్నారు. మనం పోయిన ఫ్లైట్లో చూసాం అది. ఇప్పుడు ఈ ఫ్లైట్లో కూడా అలాగ ఉంటుందో లేదో తెలియదు. చూసి అబుదాబీలో దిగిన తర్వాత ఇంకా విజయర్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. బడ్జెట్ అని అనుకున్నాం, కానీ ఇది అంత వర్త్ కాదని నాకైతే అనిపిస్తుంది. దీన్ని చూసిన తర్వాత నాకు ఇండిగో 100% బెటర్ అనిపించింది దీనికన్నా. తాగటానికి ఇండిగోలో కనీసం కాంప్లిమెంటరీగా గ్లాసులు మంచిగా ఇస్తారు, ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదు. మొన్న ఒక వాటర్ బాటిల్ 1/2 లీటర్ కొంటే 14 dirhams అయింది. 14 dirhams ఒక వాటర్ బాటిల్కి. అది ఎయిర్ అరేబియాలో కూడా నేను ఎంతలాగా కట్టింది నేనైతే చూడలేదు. సో ఇన్ షార్ట్, దట్ ఈస్ విజయర్ ఫర్ యూ. సో గైస్, 10:30కి డిపార్చరు.
కానీ ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 11:29, 11:30 గంట. మనం జస్ట్ ఫ్లైట్లోనే కూర్చున్నాము. ఏం జరిగిందో తెలియదు, ఎందుకు లేట్ అవుతుందో తెలియదు. జస్ట్ అలా కూర్చున్నాం కోటైసి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ లోపల. ఫ్లైట్ డోర్లు కూడా ఓపెన్ చేసే ఉన్నాయి, ఏసీ వేసారు. అలా కూర్చున్నాం అంతే. 10:30 నుంచి 11:30 గంట ఇక్కడే కూర్చున్నాం. ఇంత డిలే అయింది. అబుదాబి వెళ్ళేసరికి ఎంతసేపు అయిందో దేవుడికి తెలియాలి. సో గైస్, ఇప్పుడే మనం అబుదాబి ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసాము. ఇప్పుడు టైం కరెక్ట్గా 4:30 అవుతుంది. మనం 2 గంటలు లేటు. అక్కడ కొటైసీలోనే మన ఫ్లైట్ 2 గంటలు లేటు టేక్ ఆఫ్ చేయడానికి. ఇంచుమించు 2 గంటలు మనం ఫ్లైట్లోనే కూర్చున్నాం. సో 10:30కి టేక్ ఆఫ్ చేయాల్సింది 12:30కి చేసింది. రీజన్ ఏంటంటే ఈ జార్జియన్ అఫీషియల్స్ కొంచెం అప్పుడు ఆల్రెడీ తీసుకొచ్చారు కదా కొంతమంది ప్యాసింజర్స్ని, వాళ్ళను కొంతమందిని రిజెక్ట్ చేస్తారంట డాక్యుమెంటేషన్ ఏమన్నా లేకపోతే. సో అందువల్ల వాళ్ళని మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళడానికి ఇదే ఫ్లైట్ని హోల్డ్ చేసి పెట్టారు. సో అప్పుడు దిగిన వాళ్ళందరూ ఇమిగ్రేషన్ క్లియర్ అయ్యి ఎంతమంది అయితే వెనక్కి వెళ్ళాలో వాళ్ళందరూ మళ్ళీ వచ్చి మా ఫ్లైట్లో కూర్చునేంత వరకు మా ఫ్లైట్ని అక్కడే ఉంచేశారనమాట. అందువల్ల 2 గంటలు లేటు. నేను ఇంకా విజయ్ అనుకున్నా, యాక్చువల్లీ ఇది జార్జియన్ అఫీషియల్స్ దాని నుంచే మాకు పైలట్ అనౌన్స్మెంట్ అది చేశారు. సో అందువల్ల 2 గంటలు అక్కడ లేట్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసరికి టైము 4:30 అయింది. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి దుబాయ్కి ఇబ్న్ బతుతాకి బస్ తీసుకుంటున్నాము. అబుదాబి ఎయిర్పోర్ట్ నుంచి ప్రతి గంటకి మనకు ఒక బస్సు ఉంటుంది. 35 దిరమ్స్ పర్ పర్సన్. ఒక గంటన్నర అలా పడుతుంది. సో గేట్ నెంబర్ 7 దగ్గర ఉన్నాము ఇప్పుడు మనం. సో మన వెనకమాలే అదిగోండి షటిల్ సర్వీస్ బస్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకున్నాము. సో బస్సు వచ్చిన తర్వాత మీకు కూడా చూపిస్తాను. దెన్ అక్కడి నుంచి ఇక మనం బతుతాకి అయితే వెళ్ళిపోతాం, అంటే దుబాయ్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. మీకు ఇప్పుడే బస్సులో అయితే కూర్చున్నాము. లగేజ్ అంతా కింద పెట్టేసి మనం అయితే కూర్చున్నాము. ఇబ్న్ బతుతా వెళ్ళడానికి మనకి రఫ్గా ఒక 1:15 నిమిషాలు అలా అయితే పెట్టింది అనమాట.